రైట్. మై వాయిస్ ఈస్ క్లియర్? రైట్. మై వాయిస్ ఈస్ క్లియర్ అమ్మా? రైట్. జాగ్రత్తగా గమనించండి. మనం క్లాస్‌లకి జంప్ అయిపోదాం. రైట్. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా? లాస్ట్ క్లాస్ చెప్పాలి. లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం? లాస్ట్ క్లాస్ రైట్. ఎక్కడి వరకు డిస్కస్ చేసుకున్నామమ్మా? ఫ్రోజన్ సెట్. రైట్. ఫ్రోజన్ సెట్ ఇంకొకసారి చెప్పమని రైట్ సాయి సూర్య రిక్వెస్ట్ చేసిరండి. రైట్. ఫ్రోజన్ సెట్ ఇంకొకసారి చెప్పుకొని రైట్ మన నెక్స్ట్ కాన్సెప్ట్ లో జంప్ అయిపోదామండి. రైట్. సెట్ ఈజ్ ఏ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఫ్రోజన్ సెట్ ఆల్సో అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ రైట్. సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. Set and frozen set is almost same, but difference is set is mutable or immutable. But set is mutable or immutable, amma? Mutable means can change or cannot change. కెన్ చేంజ్ అండి. రైటా? రైట్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. మ్యూటబుల్ మీన్స్ కెన్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్ అండి. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? ఫ్రోజన్ సెట్ నేమ్ లోనే ఉందండి. ఫ్రోజన్ సెట్ నేమ్ లోనే ఉంది. ఫ్రోజన్ ఫ్రీజ్ మీన్స్ కదలిక లేకపోవుట. ఫ్రీజ్ మీన్స్ కదలిక లేకపోవుట. రైట్. నిన్నటి క్లాస్ అలానే సేవ్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? దిస్ ఈజ్ మై సెట్. దిస్ ఈజ్ మై సెట్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ మై సెట్ అమ్మా. ఈ సెట్ నేను ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ చేసి ఇక నేను ఏం చేస్తున్నాండి? ఇక నేను ఏం చేస్తున్నామ్మా? ఇక నేను ఏం చేస్తున్నా చెప్పాలి? ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నా? రెస్పాండ్. ఏం చేస్తున్నా? వాళ్ళ క్వశ్చన్‌లో కూడా ఇచ్చిన ఫ్రోజన్ సెట్‌లోకి ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేస్తున్నాం. సెట్‌ని ఫ్రోజన్ సెట్‌లోకి కన్వర్ట్ చేస్తున్నాం. టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. టైప్ కన్వర్షన్ చేస్తున్నాం. ఈ రోజు క్వశ్చన్ ఇచ్చిన వాట్ ఈస్ టైప్ కాస్టింగ్ ఆర్ టైప్ కన్వర్షన్ అని ఈ రోజు క్వశ్చన్ ఇచ్చినండి. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైటా? ఇక్కడ నేను సెట్ మొత్తాన్ని ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన. ఈ సెట్ మొత్తాన్ని ఎస్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన. ఈ సెట్ మొత్తం ఇప్పుడు నాకు ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. ఈ ఎస్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిన సెట్ ని ఫ్రోజన్ సెట్ లోకి కన్వర్ట్ చేసేసి మళ్ళీ కన్వర్ట్ చేసిన ఫ్రోజన్ సెట్ మొత్తాన్ని ఎఫ్ఎస్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసేసినవమ్మా. రైట్. ఒక్కసారి రన్ చేద్దాం. ఒక్కసారి రన్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సేడే డెస్క్ టాప్ నౌ పీవై టెస్ట్ డాట్ పీవై. రైట్. జస్ట్ రన్ ద సర్వర్. రైట్. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే రైట్ నేను ఫ్రోజన్ సెట్ లో యాడ్ చేస్తున్నా. వాల్యూని యాడ్ చేస్తున్నా. ఫ్రోజన్ సెట్ లో వాల్యూస్ ని యాడ్ చేస్తే యాడ్ అవుతాయా? యాడ్ అవుతాయా? నో. ఎందుకు యాడ్ కావు? ఎందుకు యాడ్ అవ్వమ్మా? ఇమ్యూటబుల్. ఫ్రోజన్ సెట్ ఈస్ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. ఇమ్యూటబుల్ మీన్స్ కెనాట్ చేంజ్. రైట్. జాగ్రత్త గమనించండి సాయి సూర్య. అండర్స్టాండ్? సూర్య బ్రో, అండర్స్టాండ్? రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్. జాగ్రత్తగా గమనించాలి. నౌ ఇక్కడ నేను దీన్ని కామెంట్ పెట్టేస్తున్నామా. దీన్ని నేను కామెంట్ పెట్టేస్తున్నా. కామెంట్ పెట్టేసి రైట్ నేను ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి జంప్ అయిపోతున్నామా. అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిక్షనరీ. డిక్షనరీ. రైట్. డిక్షనరీ అమ్మ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు రియల్ టైంలో డిక్షనరీస్ ఉంటాయమ్మా. రియల్ టైంలో తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటాయా ఉండవమ్మా? రైట్.
ఆ డిక్షనరీ, ఫర్ సపోజ్ మనం తెలుగు డిక్షనరీ తీసుకున్నట్లయితే, తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ తీసుకున్నట్లయితే, లేకపోతే ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ తీసుకున్నట్లయితే, ఇక్కడ మనకు ప్లేయింగ్ కోలన్ ఆడుట. నౌ నెక్స్ట్ వన్, ఈటింగ్ మీన్స్ తినుట. ఈటింగ్ మీన్స్ తినుట. నౌ జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా, స్లీపింగ్ మీన్స్ పడుకొనుట. రైట్, పడుకొనుట. నౌ నెక్స్ట్ వన్, రైట్ ప్లేయింగ్. రైట్ మనకి ఇలా ఉంటాయి కదమ్మా, ఎస్ ఆర్ నో? రైట్ ఒక నేమ్, ఇంగ్లీష్ పదం కోలం తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కోలం తెలుగు పదం, ఇంగ్లీష్ పదం కోలం తెలుగు పదం, ఎస్ ఆర్ నో? ఉంటాయి ఉండవమ్మా? రైట్, సేమ్ లైక్ యాజ్ మన పైథాన్ డిక్షనరీస్ కూడా సేమ్ ఉంటాయమ్మా. జాగ్రత్త గమనించండి. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ డిక్షనరీ? రైట్, డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. రైటా? మనం ఇక్కడ ఈ రెండింటిని కలిపి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా, తెలుగు పదం అండ్ ఇంగ్లీష్ పదం రెండింటిని కలిపి మనం ఒక ఐటమ్ అని అంటామండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైటా? జాగ్రత్త గమనించండి అమ్మా. మనం ఇక్కడ ఒక ఇంగ్లీష్ పదం, ఒక తెలుగు పదం రెండింటిని కలిపి మనం ఇక్కడ ఐటమ్ అంటామండి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నౌ సెకండ్ వన్, డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. రైట్, ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. దిస్ ఈజ్ ఐటమ్. రైట్, దిస్ ఈజ్ వన్ ఐటమ్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. రైట్, కీ అండ్ వాల్యూ ఇన్ డిక్షనరీ, ఇన్ పైథాన్ డిక్షనరీ. ఫస్ట్ పదాన్ని మనం కీ అంటాం, సెకండ్ పదాన్ని మనం వాల్యూ అంటామమ్మా. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ. రైట్ సార్, హౌ టు క్రియేట్ ఏ డిక్షనరీ అని అంటే, రైట్, డిక్షనరీ కెన్ బి క్రియేటెడ్ బై కర్లీ బ్రేసెస్ అండి. డిక్షనరీ కెన్ బి క్రియేటెడ్ బై కర్లీ బ్రేసెస్. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, ఐ టేక్ డి ఈజ్ మై వేరియబుల్ నేమ్. 1 second. ఐ టేక్ డి ఈజ్ మై వేరియబుల్ నేమ్. 1 second అమ్మా. Right, D is my variable name. Dictionary can be created by curly braces. Right, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. డిక్షనరీ ఈజ్ ఏ కర్లీ బ్రేసెస్. రైట్, ఫస్ట్ పదం, డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ and value. Here I take playing. Aduta, comma. Now next one, eating. Tinuta, Now next one, right, sleeping. Padukonuta. Right, జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. పడుకొనుట. రైట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 3 ఐటమ్స్ తీసుకున్నామా. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్ కీ అండ్ వాల్యూ.
అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి ఈ డిక్షనరీని ప్రింట్ చేద్దామమ్మా. ప్రింట్ టైప్ ఆఫ్ డి, ప్రింట్ టైప్ ఆఫ్ డి. ఒక్కసారి రన్ చేస్తున్నా. రైట్. సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. డిక్షనరీ టైప్ వచ్చిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? డిక్షనరీ టైప్ వచ్చేసింది. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. అండర్స్టాండ్, అర్థమవుతుందని అనుకుంటున్నా. అమ్మ స్నేహ, నందిని, సాగర్ అండ్ సాయి సూర్య, క్లియర్ అర్థమవుతుందా? రైట్. అమ్మ మీరు స్నేహ. స్నేహ హ్యాస్ లెఫ్ట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్. రైట్. డిక్షనరీ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. 1 సెకండ్. రైట్ అమ్మ స్నేహ. వాయిస్ వస్తుందమ్మా? వాయిస్ ఇస్ క్లియర్? మా వాయిస్ వస్తుందా? రైట్. ఓకే. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా డిక్షనరీ టైప్ వచ్చిందమ్మా. డిక్షనరీ టైప్ వచ్చేసింది. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నౌ సే సార్ మీరు ఇక్కడ చెప్పండి అమ్మా. చెప్పండి. 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 ఓకే. ఓకే. ఓకేనమ్మా. ఓకే. డన్. 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 ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సీదా సినిమా. చూడండి ఒకసారి. రైట్. ఎక్కడి వరకు విన్నారమ్మా? ఎక్కడి వరకు విన్నారు? జస్ట్ చెప్పండి. జస్ట్ అమ్మా. జస్ట్ కన్ఫర్మేషన్ పర్పస్ అంతే. ఓకే తల్లి. ఓకే. రైట్. 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 డి ఈజ్ మై వేరియబుల్ నేమ్. రైట్. డి ఈజ్ మై వేరియబుల్ నేమ్. రైట్. వేరియబుల్ నేమ్ కెన్ బి ఆఫ్ ఎనీ నేమ్. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ నేమ్. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్ నేమ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. డిక్షనరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇక్కడ నేను 3 ఐటమ్స్ తీసుకున్నామా. ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్ అండ్ ఇదొక ఐటమ్ అండి. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్. ఈచ్ ఐటమ్ కెన్ బి ఏ పెయిర్ ఆఫ్. కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ, కీ అండ్ వాల్యూ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇక్కడ నేను ఈ డిక్షనరీ మొత్తాన్ని, ఈ డిక్షనరీ మొత్తాన్ని డి అనే వేరియబుల్ స్టోర్ చేసి ఇప్పుడు నేను డి అనే వేరియబుల్ ని ప్రింట్ చేస్తే నాకు డిక్షనరీ మొత్తం ప్రింట్ అయిపోయిందమ్మా. డిక్షనరీ మొత్తం ప్రింట్ అయిపోయి రైట్. జాగ్రత్త గుర్తుపెట్టిన తర్వాత ఇది ఏ టైప్ కనుక్కుంటున్నామా? విచ్ టైప్ ఇట్ ఈస్? డిక్షనరీ టైప్. రైట్. అర్థమైందమ్మా స్నేహ? అర్థమైందా? రైట్. చూడండి అమ్మ ఒకసారి. రైటా సార్ మీరు ఇక్కడ ప్లేయింగ్ ఇస్ కీ అంటారు, ఆడుట ఈజ్ వాల్యూ అంటారు, ఈటింగ్ ఇస్ కీ అంటారు, తినుట ఈజ్ వాల్యూ అంటారు, స్లీపింగ్ ఇస్ కీ అంటారు. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్లీపింగ్ ఇస్ కీ అంటారు. నవ్వు పడుకొనుట ఈజ్ వాల్యూ. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్. క్లియర్ అండి. రైట్. నౌ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ ఇక్కడ మనకి రైట్. ఇక్కడ మనకి కీ అంటున్నాం, వాల్యూ అంటున్నాం. కీ అంటున్నాం, వాల్యూ అంటున్నాం అండి. నౌ కీ అంటున్నాం, వాల్యూ అంటున్నాం అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ మనకి రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. ఇక్కడ ఇది కీనో, ఇది కీనో కాదు, ఇది వాల్యూనో కాదు చెక్ చేద్దామమ్మా. ఇవన్నీ నేను కీస్ అంటున్నా. స్టార్టింగ్ లో ఉన్నాయన్ని కీస్ అంటున్నాండి. స్టార్టింగ్ లో ఉన్నాయి మొత్తం కీస్ అంటున్నా. స్టార్టింగ్ లో ఉన్నాయి మొత్తం కీస్ అంటున్నా. తర్వాత వీటి మొత్తాన్ని వాల్యూస్ అంటున్నాండి. తర్వాత వీటి మొత్తాన్ని నేను వాల్యూస్ అంటున్నా. రైట్. జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. జాగ్రత్త చెక్ చేద్దాం ఒకసారి. రైట్. సీదా సినిమా. రైట్. సీదా సినిమా. ఒక్కసారి రైట్. కీస్ ని సపరేట్ గా, వాల్యూస్ ని సపరేట్ గా తీసుకుంటండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. చెక్ చేద్దాం ఒక్కసారి. రైట్. ప్రింట్ డి అనే వేరియబుల్లోనే కదమ్మా నా డిక్షనరీ మొత్తం స్టోర్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? డి అనే వేరియబుల్లోనే కదా నా డిక్షనరీ మొత్తం స్టోర్ అయింది చెప్పాలమ్మా.
రైట్. డి అనే వేరియబుల్‌లో నా డిక్షనరీ మొత్తం స్టోర్ అయిపోయింది. రైట్ హియర్ డి డాట్ కీస్ అండ్ రైటా డి డాట్ కీస్ రైట్. ఒక్కసారి నేను రైటా ఇందులో కీస్ ఏంటేంటివి అని నేను సపరేట్ ప్రింట్ చేస్తున్నా. మీకు డౌట్ రావచ్చు, రైటా సార్ ఇవి వాల్యూస్ అయ్యిండి ఇవి కీస్ అవ్వచ్చు కదా, తర్వాత ఇది వాల్యూ అయ్యింది ఇది కీ అవ్వచ్చు కదా, తర్వాత ఇది వాల్యూ అయ్యి ఇది కీ అవ్వచ్చు కదా, సార్ ఇది పర్టికులర్ గా ఇది కీ ఇది వాల్యూ అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు, తర్వాత పర్టికులర్ గా ఇది కీ ఇది వాల్యూ అని మీరు ఎట్లా చెప్పగలుగుతారు, తర్వాత ఇది పర్టికులర్ గా కీ పర్టికులర్ గా వాల్యూ అని మీరు ఎలా చెప్పగలుగుతారు అని మీకు డౌట్ రావచ్చమ్మా. అందుకనే రైటా మనం క్రియేట్ చేసిన డిక్షనరీలో ఏవి కీస్ ఏవి వాల్యూస్ అనేది మనం గెట్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించడమ్మా. జస్ట్ రన్ సర్వర్ రైట్ చూడమ్మా కీస్ ఏమి వచ్చినాయండి. రైట్ ప్లేయింగ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ రైటా వచ్చినాయండి. రైటా వచ్చిన లేదంటే చెప్పాలి. ఎస్ ఆర్ నో. రైట్ వచ్చినాయండి. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. నెక్స్ట్ వన్ ప్రింట్ ఆఫ్ డి డాట్ వాల్యూస్ అండి. డి డాట్ వాల్యూస్ ఒక్కసారి రన్ చేస్తున్నామ్మా. వాల్యూస్ రన్ చేస్తున్నా. వాల్యూస్ రన్ చేస్తూ వచ్చిన లేదమ్మా. వాల్యూస్ ఆడుట తినుట పడుకొనుట. ఎస్ ఆర్ నో. రైట్ వచ్చేసినాయండి. నౌ నెక్స్ట్ వన్ ఐటమ్స్ ని ప్రింట్ చేద్దామా. ప్రింట్ ఆఫ్ డే డాట్ ఐటమ్స్ అండి. జస్ట్ రన్ సర్వర్ రైట్. ఐటమ్స్ వచ్చిన ప్లేయింగ్ ఆడుట ఇస్ వన్ ఐటమ్, ఈటింగ్ తినుట ఇది వన్ ఐటమ్, నౌ స్లీపింగ్ పడుకొనుట ఇస్ వన్ ఐటమ్ అండి. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా డి అనే వేరియబుల్లో స్టోర్ చేయబడిన డిక్షనరీలో రైటా కీస్ ఏంటి వాల్యూస్ ఏంటి తర్వాత ఐటమ్స్ ఏంటి అని సపరేట్ గా ప్రింట్ చేస్తుందండి. జాగ్రత్తగా గమనించండి అమ్మ. సపరేట్ వచ్చిన లేదమ్మా. ఎస్ ఆర్ నో. రైట్ కీస్ సపరేట్ వచ్చినాయి, వాల్యూ సపరేట్ వచ్చినాయి అండ్ ఐటమ్స్ కూడా సపరేట్ గా వచ్చినాయండి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ సీదా సినిమా అండ్ సీదా పిక్చర్. వెయిట్ ఏ మినిట్ అండి. రైట్ 1 సెకండ్ అమ్మా. రైట్ సి రైట్ వెయిట్ ఏ సెకండ్ అమ్మా. రైట్ సి క్లియర్ అమ్మా. అర్థమైందా. రైటా ఇక్కడ కీస్ ఏంటమ్మా చెప్పాలి. నేను ఇప్పుడు క్రియేట్ చేసే డిక్షనరీలో కీస్ ఏంటి. ప్లేయింగ్ ఈటింగ్ స్లీపింగ్. వాల్యూస్ పడుకొనుట. రైట్ సే రైట్ దిస్ ఈజ్ ఐటమ్ దిస్ ఈజ్ ఐటమ్ అండి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. జస్ట్ రన్ ద సర్వర్ రైట్ సీదా సినిమా. నేను ఇప్పుడు ఇవి తీసేస్తున్నా. రైట్ ఇయర్ 4th పాయింట్ రైట్ సీదా సినిమా. కేసీస్ ఇమ్యూటబుల్ రైట్ కేసెస్ ఇమ్యూటబుల్. నౌ 5th పాయింట్ ఈజ్ వాల్యూస్ ఈజ్ మ్యూటబుల్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. రైట్
ఎక్కడ మనం కీస్ని చేంజ్ చేయలేమమ్మా, ఓన్లీ మనం వాల్యూస్ని మాత్రమే చేంజ్ చేయగలం. ఎక్కడ మనం కీస్ని చేంజ్ చేయలేం, వాల్యూస్ని మాత్రమే చేంజ్ చేయగలం. ఎక్కడ మనం కీస్ని చేంజ్ చేయలేం, వాల్యూస్ని మాత్రమే చేంజ్ చేయగలమండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైటా? ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి. రైట్, సి ఒక్కసారి అవి చేంజ్ అవుతే చేంజ్ కావు. ఒకసారి ఒక ప్రోగ్రామ్ రాద్దామమ్మా, ఒక ప్రోగ్రామ్ రాసి చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా, జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా. సి డి అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయి ఉన్న రైటా కీని బేస్ చేసుకొని రైటా మనం ఇప్పుడు ఆడుటా ప్లేసులో రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఆడుటా ప్లేసులో రైటా క్రికెట్ అని పెడుతుందండి, క్రికెట్ అని యాడ్ చేయాలి. రైటా చేంజ్ అవుద్దో చేంజ్ కాదో ఒక్కసారి చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. జస్ట్ రన్ ద సర్వర్. రైట్, వచ్చిందా రాలేదమ్మా? ఆడుటా ప్లేస్లో క్రికెట్ వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? రైట్, చేంజ్ కాలేదమ్మా? చేంజ్ కాలేదా? రైటా చేంజ్ అయిపోయింది. రైట్, జాగ్రత్తగా గమనించండి. చేంజ్ అయిపోయిందమ్మా. రైటా ఎప్పుడు మనం ఒక్కసారి రైట్, అలాగే సేమ్ ఈటింగ్ కూడా అంతేనమ్మా. ఈటింగ్ కూడా సేమ్. ఈటింగ్లో రైటా మెక్కుట అని తీసుకున్నమ్మా. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, మెక్కుట వచ్చిందమ్మా. వచ్చిందా రాలేదు? ఎస్ఆర్ చెప్పాలి. మెక్కుట వచ్చిందా రాలేదమ్మా? మెక్కుట వచ్చిందా రాలేదా? హలో అన్న, ఇప్పుడన్నా ఫోన్ చేసేది నైట్, ఇంత నైట్ టైంలోనే. అక్కడ ఎక్కడో మేము ఇప్పుడు 20 కిలోమీటర్స్ రావాలి. రేపు మార్నింగ్ రండి అన్న. ఎప్పుడో నిన్న నైట్ రిటర్న్ పెట్టినాం అన్న. ఓకే అన్న, సారీ అన్న. రేపు పొద్దున్న నెంబర్ కాల్ చేస్తానా? ఇప్పుడా? ఇప్పుడు ఓటీపీ చెప్పాలా? ఓకే బాయ్, నేను క్లాస్లో ఉన్నా. మీకు 8కి ఫోన్ చేస్తా అండి, 8కి కాల్ చేస్తా. రైట్, వాయిస్ వస్తుందమ్మా? చెప్పాలి. వాయిస్ వస్తుందమ్మా? వాయిస్ వస్తుందా? రైట్, నా ఫోన్లో 2 సిమ్స్ ఉంటాయమ్మా, 2 సిమ్ములు ఉంటాయి. రైట్, ఒక సిమ్ కాల్ వస్తే ఇంకో సిమ్ నెట్ రాదు. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఒకటి జియో ఉంటుంది, ఇంకోటి ఎయిర్టెల్ ఉంటుందమ్మా. రైటా, ఇప్పుడు నేను ఎయిర్టెల్ నెట్వర్క్ కనెక్ట్ చేసుకుని మీకు నేను క్లాస్ చెప్తా. బట్ జియో సిమ్కి ఫోన్లు వస్తాయి. రైట్, ఫోన్ వచ్చినప్పుడు ఎయిర్టెల్ సిమ్ నెట్వర్క్ అనేది పోతుంది. రైట్, జాగ్రత్తగా గమనించండి. సీదా పిక్చర్. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను ఈటింగ్ ప్లేస్లో ఈటింగ్ అనే కీని బేస్ చేసుకొని రైటా తినుట వాల్యూ ప్లేస్లో మెక్కుట
మెక్కుట అని పెడుతున్నమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మెక్కుట అని పెడుతున్నా. మెక్కుట అని వచ్చిందో రాలేదమ్మా? ఎస్ ఆర్ నో? స్క్రీన్ కనిపించట్లేదు. వెయిట్ ఏ సెకండ్. వెయిట్ ఏ సెకండ్. ఎస్ 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 ఎస్. సారీ. నా ఓకే. నా ఓకే. రైట్ సి. రైట్ ఈటింగ్ ప్లేస్‌లో నేను మెక్కుట అని పెడుతున్నా అమ్మా. తినుట ప్లేస్‌లో మెక్కుట అని పెడుతున్నా. రైటా? మెక్కుట అని చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదమ్మా? యెస్ ఆర్ నో? రైటా? నౌ నెక్స్ట్ వన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్లీపింగ్. స్లీపింగ్ మీన్స్ రైటా? బొజ్జునుట. రైట్ ఏదో సంథింగ్ XYZ. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. రైటా? వచ్చిందా రాలేదమ్మా? చేంజ్ అయిందా? చేంజ్ కాలేదా? యెస్ ఆర్ నో? రైటా? చేంజ్ అయిందండి. రైటా? మనం ఓన్లీ వాల్యూస్‌ని మాత్రమే చేంజ్ చేయగలం. కీస్‌ని బేస్ చేసుకొని ఇన్ డిక్షనరీ ఓన్లీ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైటా? జాగ్రత్తగా గమనించండి. నౌ సీ. సార్ ఎప్పుడు చెప్పండమ్మా. మై క్వెషన్ ఈజ్ రైటా? How to create a set? How to create a set? How to create a set? Curly braces. How to create a dictionary? Curly braces only. Right. How to create a set means curly braces only. How to create a dictionary also curly braces only. Right. జాగ్రత్త గమనించండమ్మా. Curly braces only. Right. See the picture and see the cinema. Right. Wait a minute. రైట్ సి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్, దిస్ ఈజ్ మై ఫోన్. రైట్, ఇది నేను ఫోన్లో కనెక్ట్ అయినమ్మా, ప్రకాష్ మాట. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్, చెక్ చేద్దామండి ఒక్కసారి. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? బోత్ సెట్ అండ్ డిక్షనరీ. రైట్, మనం కర్లీ బ్రేసెస్ తోనే క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెట్ అండ్ డిక్షనరీ? ఎనీవన్ అమ్మా, ఎనీవన్. మీరు సెట్ అన్నారు, డిక్షనరీ అన్నారు. రెండు డిఫరెన్స్ ఏంటి? వెరీ వెరీ గుడ్. వెరీ గుడ్. రైటా? ఇన్సెట్. ఇన్సెట్ వి పాస్ ఎలిమెంట్స్. ఇన్సెట్ వి పాస్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ మీన్స్ 10 కామా 20.8 కామా ట్రూ కామా నన్ కామా రైట్. ఇవన్నీ ఎలిమెంట్స్ అండ్ రైట్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. బట్ ఇన్ డిక్షనరీ బట్ ఇన్ డిక్షనరీ రైట్, జాగ్రత్తగా గమనించండి. బట్ ఇన్ డిక్షనరీ వి పాస్ ఐటమ్స్. ఐటమ్స్ అమ్మా. ఐటమ్స్ మీన్స్ రైట్ కీ అండ్ వాల్యూ పేర్. కీ అండ్ వాల్యూ పేర్. కీ అండ్ వాల్యూ పేర్. రైట్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ, నేను కోడ్ మొత్తాన్ని తీసేసినమ్మా. హౌ టు క్రియేట్ ఎంటీ లిస్ట్ అంటే జస్ట్ నేను ఎంటీ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాండి. నౌ నెక్స్ట్ వన్. హౌ టు క్రియేట్ ఎంటీ సెట్ అంటే జస్ట్ ఎంటీ సింగిల్ కోట్స్ అని యూజ్ చేస్తామా. రైట్, హౌ టు క్రియేట్ ఎంటీ టపుల్ అంటే ఏం చేస్తారమ్మా? ఏం రాస్తారు చెప్పాలి? హౌ టు క్రియేట్ ఎంటీ హౌ టు క్రియేట్ ఎంటీ టపుల్. ఎంటీ టపుల్ 0. ఎంటీ టపుల్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. రౌండ్ బ్రాకెట్స్ అమ్మా, పెరాంథసిస్. రైట్ నౌ ఇప్పుడు చెప్పండి. హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్? హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్? హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్? కర్లీ బ్రేసెస్.
హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ? చెప్పాలా? కర్లీ బ్రేసెస్. బోత్ కర్లీ బ్రేసెసేనా? రైట్. బోత్ కర్లీ బ్రేసెసేనమ్మా? రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్. వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వెషన్. రైటా బరాబర్ పడతదమ్మా. రైటా ఇంటర్వ్యూ క్వెషన్ బరాబర్ అడుగుతా. రైట్ జాగ్రత్తగా గమనించండి. అది ఏ క్వెషన్ అంటే హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్, హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ అని క్వెషన్ అడుగుతామ్మా. ఎప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ సెట్ ఈజ్ మై వేరియబుల్ నేమ్. I take empty curly braces, print of set. Now here, print type of set and write print type of set. Right ఇక్కడ చెప్పండి అమ్మా. ఎప్పుడు అవుట్పుట్ చెప్పండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ టైప్? టైప్కి ఏం అవుట్పుట్ వస్తుందమ్మా? టైప్కి ఏం అవుట్పుట్ వస్తుంది? టైప్కి ఏం అవుట్పుట్ వస్తుంది చెప్పాలి. టైప్కి ఏం అవుట్పుట్ వస్తుందమ్మా? నౌన్. రైట్ చూద్దాం ఒకసారి. రైట్ ఆప్షన్స్. యువర్ ఆప్షన్స్. ఏ ఈజ్ సెట్. నౌ సెకండ్ ఆప్షన్ బి ఈజ్ డిక్షనరీ. నౌ థర్డ్ ఆప్షన్ ఏ అండ్ బి. నౌ ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ ది అబోవ్. నన్ ఆఫ్ ది అబోవ్. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలి. ఏదైనా ఒకటే అవుట్పుట్ వస్తుంది. ఏదైనా ఒకటే అవుట్పుట్ వస్తుందమ్మా. జస్ట్ గెస్ చేయండి. జస్ట్ గెస్ చేయండి అమ్మా. సి రైట్ ఒకసారి చెక్ చేద్దాం. రైట్ సి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ కెన్ బి క్రియేటెడ్ బై ప్రింట్ ఆఫ్ ఎస్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎస్. జస్ట్ రన్ చేద్దాం. ఏ టైప్ వచ్చిందమ్మా? స్ట్రింగ్ టైప్ వచ్చిందా రాలేదు? ఎస్ ఆర్ నో? స్ట్రింగ్ టైప్ వచ్చిందా రాలేదమ్మా? వచ్చింది. నౌ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్. ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా. రైట్ లిస్ట్ వచ్చింది రాలేదమ్మా? ఎంటీ. ఎంటీ లిస్ట్ వచ్చింది రాలేదు చెప్పాలి. వచ్చిందమ్మా. నౌ నెక్స్ట్ వన్ టపుల్. టీ ఫర్ టపుల్. నౌ ప్రింట్ ఆఫ్ టీ. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ టీ. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ టపుల్ వచ్చిందమ్మా? ఎంటీ టపుల్ వచ్చింది రాలేదు? ఎస్ ఆర్ నో? వచ్చింది. నౌ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. సెట్ ఈజ్ ఈక్వల్స్ టు కర్లీ బ్రేసెస్ ప్రింట్ ఆఫ్ సెట్. ప్రింట్ టైప్ ఆఫ్ సెట్. ప్రింట్ ఆఫ్ సెట్. ప్రింట్ టైప్ ఆఫ్ సెట్. ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏ టైప్ వస్తుందో చెప్పండి అమ్మా. అయ్యో సెట్. మీరమ్మా నందిని అండ్ స్నేహ. వాట్ ఈస్ ద అవుట్పుట్? డిక్షనరీ. మా నందిని మీరు సెట్. రైట్. మన మీద సెట్ కూడా రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెట్ కూడా మనం కర్లీ బ్రేస్ తోనే క్రియేట్ చేస్తాం కదమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా దిస్ టైప్ ఈజ్ డిక్షనరీ టైప్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా దిస్ టైప్ ఈజ్ డిక్షనరీ టైప్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సార్ మరి ఇక్కడ సెట్టులో రైటా ఎంటీ సెట్ క్రియేట్ చేస్తే ఎంటీ కర్లీ బ్రేసెస్ పెడితే డిక్షనరీ అని వచ్చింది కదా. రైటా ఎప్పుడు నేను హౌ టు క్రియేట్ ఎంటీ సెట్ అని క్వశ్చన్ అడిగితే ఏం చెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు. రైట్.
ఐ థింక్ కామానా రైట్ కామా కాదు రైట్ టోటల్లీ డిఫరెంట్ అమ్మా టోటల్లీ డిఫరెంట్ రైట్ జాగ్రత్త గమనించండి అది టప్పుల్లో అమ్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఐ టేక్ హియర్ సెట్ ఐ టేక్ వన్ సెట్ 1.2 ఫ్లోట్ నౌ హియర్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ట్రూ నౌ నన్ నౌ ఫాల్స్ నౌ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నౌ 20J నౌ నెక్స్ట్ వన్ ట్రూ నన్ ఫాల్స్ 20J నౌ ఇంకోటి ఏం పెండింగ్ ఉందమ్మా ఏ పెండింగ్ ఉంది చెప్పాలి స్ట్రింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది రైటా స్ట్రింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది రైట్ హైదరాబాద్ అండి రైట్ జాగ్రత్త గమనించడం హైదరాబాద్ అని తీసుకున్నా రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకున్నామా ఇవి మొత్తం సెట్ అమ్మా రైటా ఇది మొత్తం మా ఇల్లు అనుకోండి అమ్మా రైటా మీకు రియల్ టైం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీకు రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇది మొత్తం మా ఇల్లు అనుకోండి అమ్మా రైట్ సెట్ అనేది మా ఇల్లు రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సెట్ అనేది మా ఇల్లు సెట్ అనేది మా ఇల్లు మా ఇంట్లో 1 అనేది ఒక వస్తువు 1.2 అనేది ఒక వస్తువు అమ్మా ట్రూ అనేది ఒక వస్తువు నన్ అనేది ఇంకొక వస్తువు ఫాల్స్ అనేది ఇంకొక వస్తువు 20J అనేది ఇంకొక వస్తువు హైదరాబాద్ అనేది ఇంకొక వస్తువు అమ్మ రైటా మేమిప్పుడు ఉన్న ఇల్లుని ఖాళీ చేస్తున్నాం అమ్మ రైట్ జాగ్రత్తగా గమనించాలి ఉన్న ఇల్లుని ఇప్పుడు మేమున్న ఇల్లుని ఖాళీ చేస్తున్నాం ఫర్ సపోజ్ అనుకోండి ఖాళీ చేసేటప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేస్తామా ఖాళీ చేయమమ్మా ఎస్ఆర్ నువ్వు చెప్పాలి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ క్లియర్ చేస్తామమ్మా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ క్లియర్ చేస్తాం క్లియర్ చేసినప్పుడు నా ఇల్లు మొత్తం ఎట్లుంటుందమ్మా అప్పుడు నా ఇల్లు మొత్తం ఎట్లుంటుంది ఎంటీగా ఉంటుందా లేకపోతే నిండుగా ఉంటుందా ఎంటీగా ఉంటది రైటా నా ఇంట్లో ఉన్న సామాన్లన్నీ నేను ఖాళీ చేస్తే నా ఇల్లు మొత్తం ఎంటీగా ఉంటది రైటా ఎప్పుడు మనం ఈ సెట్లో ఉన్న ఆల్ వాల్యూస్ ని క్లియర్ చేస్తే పైథాన్ వర్చువల్ మిషన్ రైటా ఎంటీ సెట్ ని ఎలా క్రియేట్ చేస్తుందో ఒక్కసారి చెక్ చేద్దామండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా సెట్ dot clear set dot clear just print of set dot clear just print of set అమ్మా సెట్ అనే వేరియబుల్ లో స్టోర్ అయిపోయి ఉన్న మొత్తం సెట్ లో ఆల్ వాల్యూస్ నేను క్లియర్ చేసేసినండి ఆల్ వాల్యూస్ నేను క్లియర్ చేసేసిన ఆల్ వాల్యూస్ నేను క్లియర్ చేసేస్తే రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఆల్ వాల్యూస్ నేను క్లియర్ చేసేసిన క్లియర్ చేసేసి తర్వాత రైటా ఈ సెట్ మొత్తాన్ని ప్రింట్ చేస్తున్నామా క్లియర్ చేసేసి రైట్ పైథాన్ వర్చువల్ మిషన్ ఎంటీ సెట్ని ఎలా క్రియేట్ చేస్తున్నామో చూద్దాం రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామ్మా ఎంటీ సెట్ ఎలా క్రియేట్ అయిందమ్మా ఎంటీ సెట్ ఎలా క్రియేట్ అయింది చెప్పాలమ్మా సెట్ డాట్ క్లియర్ చేస్తే ఎంటీ సెట్ అనేది ఎలా క్రియేట్ అయిందమ్మా సెట్ ఫంక్షన్ హౌ టు క్రియేట్ ఎంటీ సెట్ అని ఇంటర్వ్యూవర్ అడిగితే యూజింగ్ సెట్ ఫంక్షన్ ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఏ ఫంక్షన్ అని చెప్పుకున్నాం ఎస్ ఆర్ నో రైట్ చెప్పుకున్నామండి రైట్ ఇప్పుడు చెప్పండి అమ్మా హౌ టు క్రియేట్ ఎంటీ స్ట్రింగ్ అయ్యో రామ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ ట్రిపుల్ కోట్స్ ఆర్ డబుల్ ట్రిపుల్ కోట్స్ నౌ సెకండ్ వన్ హౌ టు క్రియేట్ ఎంటీ లిస్ట్ just square brackets. Now third one, how to create empty tuple? Round brackets. How to create empty set? Set function. Right? ఇది కథ రైట్ ఇలా గుర్తు పెట్టుకోవాలమ్మా ఎప్పుడు లేపడిగినా హౌ టు క్రియేట్ సెట్ ఫంక్షన్ ఇంటర్వ్యూవర్ నేను కన్ఫ్యూజ్ చేసేది ఇంతేనమ్మా
రైటా నేను ఇంటర్వ్యూలో కన్‌ఫ్యూజ్ చేసేది ఇట్లనే. రైటా బయట ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో కూడా చెప్తా. రైటా అడుగుతండి ఇంటర్వ్యూవర్ వస్తాడు. రైట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఫస్ట్ క్వెషన్ హౌ టు గెట్ ఆల్ కీవర్డ్స్ ఇన్ పైథాన్? హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్ 3.0 వెర్షన్ అని అడిగిన తర్వాత రైటా నన్ననేది కీవర్డ్ కాదని అడుగుతా. తర్వాత ట్రూ అనేది కీవర్డ్ కాదు అడుగుతామా. నౌ ఫాల్స్ అనేది కీవర్డ్ కాదని అడుగుతా. అడిగిన తరువాత రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని అడుగుతా. అక్కడ పోద్దమ్మా. అక్కడ పోద్ది. కాసేపు మ్యూటబుల్ అంటారు, కాసేపు ఇమ్యూటబుల్ అంటారు. నవ్వు తర్వాత లిస్ట్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని అడుగుతా. తర్వాత టపుల్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని అడుగుతా. తర్వాత సెట్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అని అడుగుతామా. అడిగిన తరువాత అంతటితో స్టాప్ చేస్తా. స్టాప్ చేసేసి హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ స్ట్రింగ్ అంట. స్ట్రింగ్ అన్నప్పుడు ఓకే రాస్తాడు. ఓకే ఎంప్టీ సింగిల్ కోట్స్ రాస్తాడు. ఓకే క్లియర్. హౌ టు క్రియేట్ ఎంప్టీ లిస్ట్ అని రాస్తా. హౌ టు క్రియేట్ ఎంప్టీ లిస్ట్ అంటే జస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ ఓకే రాస్తాడు. హౌ టు క్రియేట్ ఎంప్టీ టపుల్ అని రాస్తామ్మా. హౌ టు క్రియేట్ ఎంప్టీ టపుల్ అని రాసినప్పుడు జస్ట్ ఎంప్టీ రౌండ్ బ్రాకెట్స్ పెడతారండి. తర్వాత హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్ అని అడిగినప్పుడు ఏం రాస్తారు తెలుసమ్మా? ఏం రాస్తారు? ఏం రాస్తారమ్మా ఇంటర్వ్యూవర్స్? ఏం రాస్తారు? జస్ట్ గెస్ చేయండి. కర్లీ బ్రేసెస్ రాస్తారు. అంతటితో నాకింక బల్బు వెలుగుతదిగ. బల్బు వెలుగుతదమ్మా. బల్బ్ వెలిగి రైట్ అంతటితోనిగ నేను రెజ్యూమ్ పక్కకు జరిపేస్తా అమ్మా. రెజ్యూమ్ పక్కకు జరిపేసి లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ ఒకే ఒక క్వెషన్ అడుగుతా. టపుల్ ఈజ్ ఈక్వల్స్ టు టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్స్ 10 ప్రింట్ ఆఫ్ టపుల్ ప్రింట్ టైప్ ఆఫ్ టపుల్ విచ్ టైప్ ఇట్ ఈస్ అని అడిగినప్పుడు వాడు బరాబర్ టపుల్ అని చదువుతాడు. బరాబర్ టపుల్ అని చదువుతాడమ్మా. ఎందుకంటే ఆడ నేమ్ టపుల్ అని ఉంటుంది, వేరియబుల్ నేమ్. టపుల్ కెన్ బి క్రియేటెడ్ బై రౌండ్ బ్రాకెట్సే ఉంటాయి. కాబట్టి వాడు ఏం చెప్తాడు తెలుసా? టపుల్ అని చదువుతాడు. టపుల్ అని చెప్పినప్పుడు ఇంక దయచేయరా బాబు అని చెప్పేస్తామ్మా. నా ఇంటర్వ్యూ జస్ట్ 5 మినిట్సే ఉంటుంది అంతే. రైట్ అన్నం ఉడికిందా లేదని జస్ట్ పైన 2, 3 మెతుకులు పట్టుకొని చూస్తే సరిపోద్దా? లేకపోతే మొత్తం చెయ్యి మొత్తం పెట్టి కలపాలమ్మా? చెయ్యి మొత్తం పెట్టి కలప సాయి సూర్యప్ అన్నాడా? రైట్ పైన 2 మెతుకులు పట్టుకొని చూస్తే చాలు అయిపోద్దమ్మా. రైట్ పైన 2 మెతుకులు పట్టుకొని చూస్తే భవిష్యత్తు అనేది అర్థమవుతుంది. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ 5 నిమిషాల కంటే ఎక్కువ చేయమమ్మా ఇంటర్వ్యూ. 5 నిమిషాలలోనే వాడి పవర్ అనేది అర్థమైపోద్ది. వాడి నాలెడ్జ్ అనేది అర్థమైపోద్ది. రైటా నేను ఎందుకు చెప్తున్నంటే ఇందుకే చెప్తున్నమ్మా. ఇంటర్వ్యూ ప్రాసెస్లు ఘోరంగా ఉంటాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్లు ఘోరంగా ఉంటాయమ్మా. రైటా కొంతమంది ఏం చేస్తారంటే రైట్ జాగ్రత్తగా గమనించండి. రెజ్యూమ్ మొత్తంలో పైథాన్ మనకు పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, మల్టీ థ్రెడింగ్, తర్వాత జనరేటర్స్, డెకరేటర్స్, తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అన్నీ ఉంటాయమ్మా. అన్నీ పెట్టుకొని వస్తాడు. స్టార్టింగ్లోనే పెడతాడు అవన్నీ. ఫస్ట్ పైథాన్ ఉండదు. ఇవే ఉంటాయమ్మా. పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ ఇవే ఉంటాయి. రైట్ సరే లీడ్ స్టార్టింగ్లో అవే పెట్టుకుని వచ్చింది కదా అవే అడుగుతామమ్మా. అర్థమవుతుందా? అవే అడిగినప్పుడు ఏం చెప్పలేడిగా. ఏం చెప్పలేడమ్మా. గోవింద అస్సాం అంతే. రైటా ఫస్ట్లోనే అడుగుతా ఇవన్నీ మీకు వచ్చా అని అడిగితే ఎస్ సార్ వచ్చు అని చెప్తాడమ్మా. చెప్పినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఏమీ రాదాడ. శుద్ధ ముద్ద పూసనా ఏదో ఏదో సంథింగ్ ఉంటుంది. సాయి సూర్య ముద్దపప్ప ముద్ద పూస శుద్ధ పూస ఏదో XYZ రైట్ ఏదో ఏదో ఉంటుందమ్మా. రైట్ నేమ్ రైట్ సైలెంట్గా వచ్చి కూర్చుంటారమ్మా. రైట్ మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కోర్ పైథాన్, అడ్వాన్స్డ్ పైథాన్ పెట్టండి. తర్వాత డీజంగో పెట్టండి. తర్వాత HTML CSS పెట్టండి. తర్వాత జావా స్క్రిప్ట్ పెట్టండి. ఆ తర్వాత పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, డెకరేటర్స్, జనరేటర్స్ అవి పెట్టండి అమ్మా. క్లియరా? క్లియర్ అండి క్లియరా? రైట్ అప్పుడు వాడు బేసిక్స్ నుంచి వస్తాడమ్మా. అప్పుడు వాడు బేసిక్స్ నుంచి వస్తాడు. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఈ జాగ్రత్తగా వినియోగించుకోండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా ఇంతవరకు రైట్ దిస్ ఈజ్ కాల్డ్ డిక్షనరీ. రైటా ఇది మనకు డిక్షనరీ అమ్మా. ఇది మనకు డిక్షనరీ. నౌ అవర్ నెక్స్ట్ డేటా టైప్ ఈజ్ రైట్. చెప్పండి అమ్మా. ఏమైందమ్మా నెట్ రావట్లేదా? రైట్ సి ఓకే రైట్ జస్ట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా సినిమా రైట్ సి
ఆ తర్వాత రైట్ రేంజ్ డేటా టైప్ అమ్మ, రైట్ రేంజ్ డేటా టైప్, రైట్ రేంజ్ డేటా టైప్ అండ్ రేంజ్ డేటా టైప్, రైట్ జాగ్రత్తగా గమనించండి, రేంజ్ డేటా టైప్ రైట్ ఇన్ రేంజ్. ఫస్ట్ పాయింట్ ఈజ్ రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా, రేంజ్ ఇండెక్స్, ద రేంజ్ ఇండెక్స్, ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్, ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్, ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో అండి రైట్. ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో అండి, జాగ్రత్తగా గమనించండి అమ్మా, రైట్ నౌ సీ ద సినిమా, రైట్ నౌ సీ ద సినిమా, ద రేంజ్ ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ జీరో ఇండెక్స్ ఇన్ రేంజ్, ఇన్ రేంజ్ రైట్. రేంజ్ గురించి నేను మళ్ళా రేపు డిస్కస్ చేస్తామా, నో ప్రాబ్లం. ఇన్ రేంజ్ we discussed about, we discussed about mainly, we discussed about mainly three important formulas అమ్మ రైట్. త్రీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ రేంజ్ లో మనం మెయిన్ గా త్రీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేంజ్ లో ఫస్ట్ ఫార్ములా రేంజ్ ఆఫ్ ఎన్, నౌ రేంజ్ లో సెకండ్ ఫార్ములా రేంజ్ ఆఫ్ ఎం కామా ఎన్, రేంజ్ లో థర్డ్ ఫార్ములా రేంజ్ ఆఫ్ ఎం కామా ఎన్ కామా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి రైట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి, జాగ్రత్తగా గమనించండి అమ్మా, రైట్. ఇంతవరకు చదువుకోండి రండి, రైట్ జాగ్రత్తగా గమనించండి. మనం మళ్ళీ రైట్ మండే కదా మా క్లాస్, మళ్ళీ మండే కదా రైట్, మనం మళ్ళీ మండే రైట్ మీట్ అవుదామండి రైట్. ఎంతవరకు ప్రిపేర్ అవ్వండి అమ్మా, మీకు నేను నోట్స్ పంపించానమ్మా, నోట్స్ పంపించున్నా ఎవరికైనా, నో ఎవరికి పంపించలేదమ్మా నందిని సాగర్ స్నేహ, రైట్ ఇప్పుడు పంపిస్తామా మీకు 2 మినిట్స్లో పంపిస్తా, రైట్ ఓకే 2 మినిట్స్లో పంపిస్తామా నోట్స్, రైట్ ఓకేనా, జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, రైట్ చదవండి, రైట్ అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్ టు ఆల్ అమ్మా, గుడ్ నైట్ టు ఆల్. సాయి సూర్య పొన్నాడా, రైట్ గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. హలో హలో, ఉరుకుల పరుకుల మీద వచ్చిన ఎండి సార్ దగ్గర నుంచి, హలో ఇప్పుడు అయిపోయిందిలే క్లాస్, చెప్పు. మీ తమ్ముడు గురించే మాట్లాడినమ్మా ఎండితోని, మీ తమ్ముడు గురించే ఎండి మూడున్నర నుంచి ఆయన ఇల్లు షిఫ్ట్ అవుతుంటే మాట్లాడినా. అయితే నేను అడిగిన సార్, ఒక అబ్బాయి ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఇంటర్వ్యూ అయిపోయింది ఏం సార్ ఏం చెప్పట్లేదు ముచ్చట అని అంటే, హలో ఏం ముచ్చట చెప్తలేదు ఏం సార్ అంటే, సెప్టెంబర్లో మనకి ఎలాగో హైరింగ్ ఉంటుంది కదా ప్రకాష్, ఆల్రెడీ ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పారు కదా, అప్పుడు రమ్మని చెప్పండి ఒకేసారి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ శాలరీ పక్క అని అన్నాడు. ముందు నుంచి ఎందుకు శాలరీ వేస్ట్ అంటే, సార్ ఈ 3 నెలలు 2-3 నెలలు శాలరీ కాకండి, అప్పుడే ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి అని అన్న. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాడు ఊరుకుంటాడు, చెప్పు అప్పటి నుంచి ఫ్రీగా చేస్తాడు 3 నెలలు, ఇది జూన్ జూలై ఆగస్టే కదా, 2 నెలలే కదా. ఏంది, ఎట్లాగై ఎట్లాగైనా ఒక నెల ఫ్రీగా చేయాల్సిందే ఏడా, మా ఫస్ట్ నెల జీతం ఇయ్యరేడా, ఎట్లాగైనా ఒక నెల ఫ్రీగా చేయాల్సిందే. అది ఫోన్ చేసినావా, హలో రఘు, రఘు రఘు ఒక్కసారి చేసి పని చేసేస్తుందా, ఎందుకో ఏడదా పడిపోయిండు చూడు,
ఏడ దాగి పడిపోయిండో. ఏమంటావు మరి టుడే? అవు నేనే వండుకున్నాను డైలీ.